మాఘపురాణం 6వ భాగం. సుశీల చరిత్ర. భోగాపురం అను నగరంలో సదాచారుడు దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాల భరిణ వంటి ఒక కుమార్తె కలదు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలం కలది, మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండి దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచు యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము గలదై ఉండెను. ఆమె గుణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగశృంగుడు సుశీలనే పెండ్లే ఆడదాము అనుకున్నాడు. ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలిసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళింది. ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి ఘీంకారము పెట్టుచూ వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరిమినాయి అన్నమాట. వారు భయపడి ఏ దిక్కు కానక ముందు వెనుకలు చూడక పరిగెడుతూ ఉన్నప్పుడు దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణాలు విడిచారు. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూసేసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఆ వార్త మృగశృంగునికి తెలియటచే అతడును వచ్చి ఆ ముగ్గురి మృతదేహాలను చూశాడు. ఎక్కడ లేని దుఃఖము కలిగింది. వారు ఎట్లా అయినానో వాళ్ళని బతికించాలి అని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండండి అని చెప్పి తాను సమీపం నందున్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగాడు. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చింది. అయినను మృగశృంగుడు చలించలేదు. నిర్భయముగా ధ్యానిస్తూనే ఉన్నాడు. ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటులా కొంచెం సేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపైకి ఎక్కించుకున్నది. అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలిచాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లాడు. తన 2 చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు వెళ్ళాను. వింటివా దిలీప మహారాజా, మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజరూపము వచ్చినదో మిగిలిన వృత్తాంతమంతయు కూడా చాలా శ్రద్ధగా ఆలకింపుడు అని వశిష్ఠ మహాముని దిలీప మహారాజుకి ఈ కథను వివరించాడు. ఇది మాఘపురాణం 6వ భాగం సమాప్తం.